ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ముంబై వీధుల్లో చిన్న చిన్న దొంగతనాలతో మొదలై దేశాన్ని గడగడలాడించే అండర్ వరల్డ్ డాన్గా ఎలా మారాడు? ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ప్రకటించిన దశాబ్దాలుగా అతను ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? అసలు ఎవరి దావుద్ ఇబ్రహీం? ఇతని వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఈరోజు మన వీడియోలో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. డిసెంబర్ 26, 1955 మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక పేద కుటుంబంలో దావుద్ జన్మించాడు. తండ్రి ఇబ్రహీం కాస్కర్ ముంబై క్రైమ్ బ్రాంచ్లో పోలీస్ కానిస్టేబుల్. తండ్రి కాకి డ్రెస్ వేసుకొని నేరగాళ్ళు పట్టుకుంటే కొడుకు మాత్రం అదే నేర ప్రపంచం వైపు అడుగులు వేశాడు. చదువు అప్పక చిన్న వయసులోనే తైరా లియాకట్ గ్యాంగ్లో కలిసి దొంగతనాలు, కొట్టడాలు మొదలుపెట్టాడు. 1970లో దావుద్ తన నేర జీవితాన్ని చాలా చిన్నగా ప్రారంభించాడు. తన సోదరుడు సబీర్ ఇబ్రహీం కాస్కర్తో కలిసి యంగ్ పార్టీ అనే గ్యాంగ్ని కూడా ఏర్పాటు చేశారు. వీరు డోంగ్రీ ప్రాంతంలో చిన్న చిన్న దొంగతనాలు అలాగే స్మగ్లింగ్లు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ముంబైని శాసిస్తున్న పఠాన్ గ్యాంగ్పై దావుద్ ఎదురు తిరిగాడు. ఇది ముంబై గ్యాంగ్ వారికే నాంది పలికింది. క్రమంగా తన సొంత ముఠాని బలంగా చేసుకొని తర్వాత కాలంలోని డి కంపెనీని స్థాపించాడు. డి కంపెనీ స్థాపించిన తర్వాత ముంబై అంతా దావుద్ కంట్రోల్లోనే ఉండేది. ఒకప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసిన దావుద్ ఇప్పుడు ముంబైలోనే స్మగ్లింగ్, డ్రగ్స్, రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్ ఇలా ఒకటేమిటి ముంబైలో ఏరి జరగాలన్నా ఇతని పర్మిషన్ ఉండాల్సిందే. అంతేకాకుండా 1990 కాలంలో సినిమాలకి బ్యాంక్ లోన్లు దొరకడం కష్టంగా ఉండేది. దీన్ని అవకాశంగా తీసుకున్న దావుద్ తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టేవాడు. దీనివల్ల చాలా మంది నిర్మాతలు అతని గుప్పెట్లో ఉండేవారు. సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా ఇవ్వాలని, లేకపోతే పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని సినీ ప్రముఖుల్ని బెదిరించేవారు. ఈ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ తన బెదిరింపులకి లొంగపోవడంతో 1997లో అండర్ వరల్డ్ ముఠా ఆయన్ని దారుణంగా హత్య చేసింది. ఇది బాలీవుడ్నే వణికించింది. అలాగే హృతిక్ రోషన్ తండ్రి అయిన రాకేష్ రోషన్ పైన కూడా అండర్ వరల్డ్ కాల్పులు జరిపింది. కానీ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా దావుద్ ఇచ్చే దుబాయ్ పార్టీలకు స్టార్లు క్యూలు కట్టేవారు. ఒకవేళ ఆ పార్టీకి రాకపోతే వాళ్ళని దావుద్ బెదిరించేవాడు. మార్చి 12, 1993 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి వరకు చిన్న చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసిన దావుద్ ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా మారిపోయాడు. అసలు ముంబైలో ఏం జరిగింది? 1992 బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత ముంబైలోని భారీ అల్లర్లు జరిగాయి. దీంతో చాలామంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రతీకారం తీర్చుకోవాలనే కుట్రతోనే అండర్ వరల్డ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ కుట్రకి మెయిన్ మాస్టర్ మైండ్ దావుద్ ఇబ్రహీం అయితే బాబ్రీ మసీద్ అల్లర్లో తన ఆస్తులు పోయాయనే కక్షతో టైగర్ మెమన్ కూడా ఇతనితో చేతులు కలిపాడు. వీరిద్దరికీ పాకిస్తాన్ తన వంతు సహకారాన్ని అందించింది. టైగర్ మెమన్ ఈ దాడికి కావాల్సిన ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు అలాగే నిందితులకి ఆయుధ శిక్షణ అంతా పాకిస్తానే చూసుకుంది. పేలుల తర్వాత నిందితులకి ఆశ్రయం ఇచ్చింది కూడా ఆ దేశం. ముంబైలో జరిగిన వరుస 12 చోట్ల బాంబు దాడుల్లో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారత గడ్డపైన జరిగిన మొట్టమొదటి భారీ టెర్రరిస్ట్ అటాక్ ఇదే. దావుద్ ఇబ్రహీంకి ఆల్ ఖైదాతో సంబంధాలున్నాయని అమెరికా ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఈ బాంబు పేలుడు తర్వాత దావుద్ ఇబ్రహీంని పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని స్పష్టమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. కానీ పాక్ ఇప్పటికీ దాన్ని బుకాయిస్తూనే వస్తుంది. 30 ఏళ్ల క్రితం దేశాన్ని విడిచి పారిపోయిన దావుద్ ఇబ్రహీం ఇప్పటికీ తన చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. ప్రస్తుతం దావుద్ ప్రధాన ఆదాయం నార్కో టెర్రరిజం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వేల కోట్ల విలువైన డ్రగ్స్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఆ సొమ్ముని ఉగ్రవాదానికి వాడుతున్నాడు. కేవలం ఫోన్ కాల్స్ ద్వారా దేశాల సరిహద్దులు దాటే హవాలా నెట్వర్క్ ఇతని చేతిలోనే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి నకిలీ నోట్లు పంపడంలో ఇప్పటికీ ఇతనే కింగ్ పిన్. నేటికి ముంబైలోని పెద్ద పెద్ద బిల్డర్లు, వ్యాపారస్తులకి చోటా సైకిల్ పేరుతో బెదిరింపుల కాల్స్ వస్తూనే ఉంటాయి. తెర వెనక నుండి డి కంపెనీని నడిపిస్తున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మరి ఈ అంతర్జాతీయ నేరగాన్ని భారత్ ఎప్పుడు పట్టుకుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.